అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూమిలో శిలీంధ్రాల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, సుగంధ తైలాన్నిచ్చే ముఖ్యమైన పంటలు సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రైతులు వాణిజ్యపరంగా సాగు చేయదగ్గ పంటల్లో ఒకటి సుగంధ తైల మొక్కలు. సుగంధ తైల మొక్కలు ఔషధ పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలను అందిస్తాయి. అంతేకాక అత్తరుల తయారీ, పరిమళాల సబ్బులు, సౌందర్య సాధనాల తయారీ కర్మాగారాల్లో ఈ మొక్కల నుంచి తీసిన తైలాన్ని విరివిగా వాడుతున్నారు. లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా వంటి గడ్డి జాతి సుగంధ మొక్కలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇవే కాక తులసి, వట్టివేరు, పుదీనా, దవనం, జిరేనియం వంటి మొక్కలను కూడా సాగు చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో మైదాన ప్రదేశాల్లోనే కాకుండా ఎత్తైన ప్రదేశాల్లోనూ సాగు చేయడానికి ఈ పంటలు అనుకూలంగా ఉంటాయి. అయితే సుగంధ తైలం మొక్కల్ని సాగు చేయాలంటే రైతులు తైలం తీసే డిస్టిలేషన్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఉండాలి. సుగంధ తైలానికి ఉన్న మార్కెట్ అవకాశాలపై అవగాహన పెంచుకొని రైతులు వీటి సాగుకు ముందుకెళ్లాలంటూ ముఖ్యమైన సుగంధ పంటల సాగు వివరాలను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఔషధ సుగంధ పంటల విభాగ పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ జె చీనా నాయక్. ఈ సుగంధ తైల పంటల్లో అతి ముఖ్యంగా వాడే పంటల్లో మనము 3 పంటలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి లెమన్ గ్రాసు, పామరోజా, తర్వాత సిట్రోలెల్లా, దాని తర్వాత మనము జిరానియం పంట కూడా మనకి అతి ముఖ్య సుగంధ తైల పంట. అయితే లెమన్ గ్రాస్ పంట కానీ, సిట్రోనెల్లా కానీ, తర్వాత పామరోజా పంటల్లో సాగు చేసే విధానం ఒకటే ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క ఆయిల్ డిస్టిలేషన్ విధానం ఒకటే ఉన్నప్పటికీ వీటి యొక్క మార్కెట్ అంటే ధరలలో మనకు ఎక్కువ వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ లెమన్ గ్రాస్ పంట కానీ, తర్వాత సిట్రోనెల్లా పంటను కానీ అన్ని రకాల నేలల్లో మనము సాగు చేసుకోవచ్చు. అయితే ఈ పంట మనకి ఎకరానికి వచ్చేసి దరిదాపుగా 12,000 నుంచి 14,000 పిలకలు మనకి ఒక ఎకరంలో నాటుకోవటానికి అవసరం ఉంటుంది. అయితే ఈ పంట కాల వ్యవధి కనుక చూసుకున్నట్లయితే ఇది బహువార్షిక పంట. దరిదాపుగా ఒకసారి నాటుకున్నట్లయితే 7 సంవత్సరాల వరకు కూడా దీన్ని మనము తైలం తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ పంట మొదటి సంవత్సరం నాటుకునేటప్పుడు బోదెల పైన మనం ఈ పిలకలని ఒక్కొక్కటిగా నాటుకొని 70 నుంచి 90 సెంటీమీటర్ల వెడల్పు స్పేసింగ్లో కనుక నాటుకున్నట్లయితే ఈ 12,000 నుంచి 14,000 మొక్కలు పడతాయి. అయితే నీటి వసతి మాత్రము తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఉంటుంది. నీటి వసతి లేని నేలల్లో కనుక మనము ఈ తైలము తీసే లెమన్ గ్రాస్ కానీ, సిట్రోనెల్లా పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశము ఉండదు. అయితే మనము మొదటి సంవత్సరము నాటుకున్న తర్వాత 6 నెలల తర్వాత మనకి ఫస్ట్ కోత వస్తుంది. ఫస్ట్ కోతకి మనకు దాదాపుగా ఒక ఎకరానికి వచ్చేసి 2.5 టన్నుల గడ్డి వస్తుంది. దీని నుంచి మనకి లెమన్ గ్రాస్ కానీ, సిట్రోనెల్లాలో కానీ 0.01% మనకి ఆయిల్ వస్తుంది. అంటే 1 టన్ను నుంచి దాదాపుగా 10 లీటర్ల ఆయిల్ రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. సిట్రోనెల్లా వచ్చేసి మనకి ఇప్పుడున్న పరిస్థితిలో 2,500 పర్ లీటర్. కోత యొక్క వ్యయము, తర్వాత ఎకరాలకి మనము డిస్టిలేషన్ యొక్క ఖర్చు కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద మనకి ప్రతి సంవత్సరంకి ఎకరానికి వచ్చేసి
75 నుంచి ₹1,00,000 ఖర్చు రావటము, ₹2,00,000 ఒక ఎకరానికి వచ్చేసి నికర ఆదాయము వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మనకు ఈ చీడపీడల యొక్క బెడద అనేది తక్కువగా ఉంటుంది. మనము ప్రతి కోతకి ఒక ఎకరానికి 50 కేజీల యూరియా, అదేవిధంగా నీటి తడి గినుక ఇచ్చుకున్నట్లయితే 2 నీటి తడిలో మనకి ప్రతి 3వ నెలకి ఒక కోత వచ్చేస్తుంది. లెమన్ గ్రాసు ₹1,500 వరకే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏమిటంటే మనకి ఇక్కడ లెమన్ గ్రాస్కి వచ్చిన లాభం ఏంటంటే మనం ఎటువంటి వాతావరణంలో నుంచైనా ఎటువంటి నేలలో అయినా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సిట్రోనెల్ల పంట మొత్తానికి అలా కుదరదు. ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం కనుక ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మనము సిట్రోనెల్ల పంటని సాగు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా వాతావరణం యొక్క ఉష్ణోగ్రత 36 డిగ్రీలు దాటిన తర్వాత ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి లెమన్ గ్రాస్ పంట అయితే మనము అన్ని ప్రాంతాల్లో మనము సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పామరోజా కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క సాగు మనము పిలకల ద్వారా కాదు, దీన్ని మనం విత్తనాల ద్వారా సాగు చేసుకోవటం జరుగుతుంది. ఈ విత్తనాల ద్వారా సాగు చేసుకున్నప్పటికీ కూడా ఇది కూడా మనకి 6 నెలల్లో మొదటి కోత అనేది రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఆయిల్ కంటెంట్ అనేది 0.08% ఉంటుంది. అంటే ఒక టన్ను యొక్క గ్రాస్ కనుక మనము తీసుకునే డిస్టిలేషన్ చేసినట్లయితే మనకి 8 లీటర్ల ఆయిల్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మొదటి సంవత్సరంలో మనకి ఆదాయము దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ మళ్ళీ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మనకి కోత దిగుబడి వస్తుంది. కాబట్టి మొదటి సంవత్సరంలో మనము 3 సార్లు మనము కోత తీసుకోవడం జరుగుతుంది. మొదటి సంవత్సరం వచ్చేసి మనకి దరిదాపుగా 8 టన్నుల యొక్క ఆకులు దిగుబడి రావటము. అదే 8 టన్నులు అంటే దరిదాపుగా మనకి 80 లీటర్ల ఆయిల్ వస్తుందన్నమాట మొదటి సంవత్సరం. అదే రెండో సంవత్సరం నుంచి కనుక చూసుకున్నట్లయితే ప్రతి కోతకి మనకి 4 నుంచి 4.5 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది రెండో సంవత్సరం నుంచి 4 సార్లు కోత వస్తుంది. కాబట్టి ఒక ఎకరానికి వచ్చేసి మనకి 150 నుంచి 160 లీటర్ల ఆయిల్ రావటం అనేది జరుగుతుంది. ఇది కూడా 1,500 నుంచి 1,800 వరకు మనకి రేటు ఉంటుంది. కాబట్టి ఈ పంట కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని వాతావరణానికి అనుకూలం కాబట్టి సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిరానియం ఆయిల్ అనేది ముఖ్యంగా చాలా కాస్ట్లీ పంట ఆయిల్ ఇది. దీన్ని మనం అన్ని రకాల సౌందర్యాలు, తర్వాత సోప్స్, మనకు సెంటులు, స్ప్రేలలో, తర్వాత మనకి టాయిలెట్స్ క్లీనింగ్ వాటిలో అన్నింటిలో ఉపయోగిస్తారు. ఈ దరిదాపుగా మార్కెట్లో రైతు దగ్గర నుంచే 15 నుంచి 18 వేల రూపాయలు ఒక లీటర్కి కొనుక్కోవటం కూడా గమనిస్తూ ఉన్నాము. అయితే దీన్ని సాగు చేసుకునే విధానం కనుక చూసుకున్నట్లయితే ఇది మనము కటింగ్స్ ద్వారా దీన్ని సాగు చేసుకుంటాము. ఈ జిరానియం పంటని ఇది కేవలము మనకి చివరి ఆగస్టు మాసంలో మనం నాటుకున్నట్లయితే మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకే మనం దీన్ని సాగు చేసుకోగలము. వర్షాకాలంలో దీన్ని సాగు చేసుకోవటం కొద్దిగా కష్టమైన పని కాబట్టి నీరు ఎక్కువగా కనుక అనేటైతే మొక్కలు కుళ్ళిపోయి మనకు చనిపోవటం అనేది కూడా గమనిస్తూ ఉంటాము. ఒక ఎకరానికి వచ్చేసి దగ్గరగా 15,000 మొక్కల్ని మనము నాటుకోవచ్చు. దీని యొక్క ఆయిల్ తీసే విధానము కొంతవరకు ఆకులనే తీసుకున్నట్లయితే మనము 0.5% మనకి ఆయిల్ రావటం జరుగుతుంది. అంటే ఒక టన్ను ఆకులు కనుక మనం వేసినట్టయితే 5 లీటర్ల ఆయిల్ రావటము. 1 లీటర్ కనుక చూసుకున్నట్టయితే మనము ఉద్యాన పరిశోధన స్థానంతో టచ్లో ఉన్న రైతులు దరిదాపుగా వేరు కంపెనీ వాళ్ళు 12,000 రూపాయలతో 1 లీటర్కి తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి దగ్గరగా రైతులకి 100 లీటర్ల ఆయిల్ రావటం అనేది జరుగుతుంది. సంవత్సరం మొత్తం మీద 45 రోజులకి ఒకసారి మనకి ఆకు కటింగ్ వస్తుంది. దీంట్లో జిరానియం పంటని సాగు చూసుకునేది ఇది పెరినియల్ పంట కాదు, బవార్షిక్ కాదు, యాన్యువల్ పంటగానే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే మనకి ఈ మొక్క కొనుగోలు చేసుకోవటము, తర్వాత మరి ప్రతి సంవత్సరం వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మాసంలో ఈ గ్రాస్ అయిపోయి మే లాస్ట్కి వచ్చిన తర్వాత మనము కటింగ్లు తీసుకొని కనుక వేరే చోట్ల పెట్టుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్లో ఈ పంటని మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ తైలాలను తీసే విధానము, ఈ డిస్టిలేషన్ యూనిట్ ఎంత ఖర్చు అవుతుంది, మరి ఏ విధంగా వీటిని వాడుకోవాలని కనుక చూసుకున్నట్లయితే తక్కువ మోతాదులో సాగు చేస్తున్న రైతులకి చిన్న డిస్టిలేషన్ యూనిట్లు కూడా 2-2.5 లక్షల్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి ఒక దఫాకి వచ్చేసి 500 కేజీల గ్రాస్ని డిస్టిలేషన్ చేసే కెపాసిటీ ఉన్నవి. పెద్ద రైతులు కనుక ఉన్నట్టు 20 ఎకరాలు 30 ఎకరాలు కనుక ఉన్నట్లయితే 500 కేజీల కెపాసిటీ గల 1 టన్ కెపాసిటీ డిస్టిలేషన్ యూనిట్లు మనకి 8 నుంచి 10 లక్షల ఖర్చులో లభిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల తైలాలు తీసే కనుక గ్రాసులు, గడ్డి మొక్కలు కనుక పెంచుకొని సుగంధ తైలాల ఒక పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి ఆదాయం గల పంటలు కానీ రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతూ ఉంది.
పంటల సాగులో రైతుకు ఎదురయ్యే ప్రధాన సమస్య చీడపీడలు. వీటిలో భూమి ద్వారా ఆశించే శిలీంధ్రాలు అధిక నష్టాన్ని కలగజేస్తాయి. నారుకుళ్ళు, ఎండు తెగులు, వడలు తెగులు, మొదలకుళ్ళు వంటి తెగుళ్లు కలిగించే శిలీంధ్రాలు వేర్లను ఆశించి పెరుగుదలను తగ్గించడమే కాకుండా మొక్కలను సైతం నిర్వీర్యం చేసి రైతుకు తీరని నష్టాన్ని మిగుల్చుతుంటాయి. ఈ శిలీంధ్రాలు భూమిలో ఆవాసం ఉంటూ దాదాపు అన్ని రకాల పంటలలో, ప్రధానంగా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పూలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలలో వివిధ రకాల తెగుళ్లను కలగజేసి దాదాపు 70-90% వరకు దిగుబడులు తగ్గిస్తాయి. భూమి ద్వారా వచ్చే శిలీంధ్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. అవేమిటో ఈనాటి అన్నదాతలో చూద్దాం. వివిధ పంటలలో భూమిలో ఉండే కొన్ని జాతుల శిలీంధ్రాలు, ప్రధానంగా రైజోక్టోనియా, ఫ్యూజేరియం, వర్టిసీలియం, ఫిథియం, ఫైటోప్తోరా లాంటివి భూమి లోపల భూమిపై ఉన్న పంట అవశేషాలపైన, పంట లేని సమయంలో భూమిపై ఉన్న గడ్డి జాతులపైన ఆవాసముండి తదనంతర పంటలకు తెగుళ్లను కలగజేస్తుంటాయి. నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు, శనగలో ఎండు తెగులు, కందిలో ఎండు తెగులు, వేరుశెనగలో కాండం కుళ్ళు, తమలపాకులో మొదలు కుళ్ళు వంటి తెగుళ్లన్నీ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లే. భూమి ద్వారా వచ్చే శిలీంధ్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడటానికి పంట కోత సమయం నుండే సరైన జాగ్రత్తలు పాటించాలి. గత పంట, గడ్డిజాతి మొక్కల అవశేషాలను తొలగించటంతో పాటుగా కోత సమయంలో పంట మొక్కలను, కుదుళ్లను నేలమట్టానికి కోయాలి. పొలంలో గట్లపై మిగిలిన గడ్డిజాతి మొక్కలను పూర్తిగా నిర్మూలించాలి. ఎందుకంటే గత పంట అవశేషాలు, గడ్డిజాతి మొక్కలు తెగుళ్ల కారకాలకు రిజర్వాయర్లుగా పనిచేసి తెగులు వ్యాప్తికి తోడ్పడతాయి. అలాగే వేసవికాలంలో శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ల ఉధృతి తగ్గించటానికి తోడ్పడే అతి ప్రధాన ఆయుధం భూమిని లోతుగా దున్నడం. ఈ లోతు దుక్కులు బహుళ ప్రయోజనకారిగా ఉండి పంటకు, భూమికి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్లతో 9-10 అంగుళాల లోతు దుక్కులు చెయ్యాలి. ఇలా లోతు దుక్కులు వేసవిలో చేసినప్పుడు నేలలో దాగి ఉన్నా లేదా నిద్రావస్థలో ఉన్నా తెగుళ్లు కలుగజేసే శిలీంధ్ర బీజాలతో పాటు నులి పురుగులు, బ్యాక్టీరియా, కీటకాలకు సూర్యరశ్మి సోకుతుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఈ తెగుళ్ల కారకాలు చాలా వరకు నశించిపోతాయి. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేర్లు, దుంపలు పెకిలింపబడి వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు నశించే అవకాశం ఉంటుంది. నేల గుల్లబారి నీటిని పీల్చుకునే శక్తి పెరుగుతుంది. భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ల ఉధృతిని తగ్గించటానికి, పర్యావరణానికి, జీవరాశులకు నష్టం కలగకుండా అందుబాటులోకి వచ్చిన రసాయనేతర పద్ధతి సాయిల్ సోలరైజేషన్. ఇది సులభమైన, హానికారం కాని సమర్థవంతమైన విధానం. దీనిని పండ్ల తోటలు, పూలు, కూరగాయల్లోనూ ఉపయోగించవచ్చు. ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో నేలను తడిపి తేమ నేలను 25 మైక్రాన్ల దళసరి పారదర్శక షీట్తో కప్పాలి. షీట్ అంచుల నుండి గాలి చొరబడకుండా సీలింగ్ చేసి షీట్ కింద తగినంత వేడిమి, తేమ నిలిచేలా 4-6 వారాలు కప్పి ఉంచాలి. ఈ విధంగా చేయడం ద్వారా నేలలో ఉష్ణోగ్రతలు పెరిగి భూమి పై పొరలలో 30 సెంటీమీటర్లు లోతు వరకు ఉన్న శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, నులిపురుగులు నశిస్తాయి. భూమి భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. భూమిలోని శిలీంధ్రాల ద్వారా వచ్చే వేరుకుళ్ళు, ఎండు తెగులును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేసుకోవాలి. పంట మార్పిడి చేయడం ద్వారా కూడా భూమిలోని శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు. వీటితో పాటు సాగులో ఉపయోగించే వివిధ యంత్రాలను, పనిముట్లను పరిశుభ్రంగా ఉంచాలి. తెగులు ఆశించిన పొలంలో వాడిన యంత్రాలను, పనిముట్లను శుభ్రపరచకుండా వేరే పొలంలో వాడితే పనిముట్లకు అంటిన మట్టి ద్వారా శిలీంధ్ర కారకాలు ఆరోగ్యవంతమైన పొలానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే పంటలకు అవసరమైనంత వరకు మాత్రమే నీటి తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువైనా లేదా తక్కువైనా శిలీంధ్రాల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగు మోతాదులో మాత్రమే పంటకు నీరు అందించాలి. సకాలంలో కలుపును నివారించటం వలన కూడా తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తన శుద్ధి చేయటం వల్ల నేల ద్వారా లేదా విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి విత్తనాలను కాపాడటంతో పాటు మొలక శాతాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో
తెగుళ్లను అదుపులో ఉంచవచ్చు. భూమి ద్వారా వచ్చే తెగుళ్ల నివారణకు జీవ శిలీంధ్రం ట్రైకోడెర్మా, బ్యాక్టీరియా సూడోమోనాస్ ఉపయోగపడుతున్నాయి. పంటలకు ఆశించే చాలా రకాల తెగుళ్ల శిలీంధ్రాలను నాశనం చేసే శక్తి కలిగి ఉన్నాయి. ధాన్యం పంటలు, అపరాలు, మిరప, నూనె గింజల పంటల్లో వేరుకుళ్ళు, కాండంకుళ్ళు నివారణకు ట్రైకోడెర్మా విరిడి కిలోకు 5 నుంచి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. కూరగాయల పంటల్లో నారుకుళ్ళు, కాండంకుళ్ళు, వేరుకుళ్ళును నివారించటానికి లీటరు నీటికి 5 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణంతో నర్సరీ బెడ్లను విత్తే ముందు బాగా తడపాలి. పత్తి, పసుపు, మిరప, ఇతర పంటలలో నేల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా నివారించటానికి 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను 90 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలలో వేసి కలియదున్నాలి. అన్ని రకాల పంటలలో కూడా ట్రైకోడెర్మా విరిడి మాదిరి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను విత్తన శుద్ధికి ఉపయోగించటంతో పాటు పొలంలో చల్లుకుని భూమిలోని శిలీంధ్రాలను తగ్గించి తద్వారా తెగుళ్లను తగ్గించవచ్చు. రసాయనిక శిలీంధ్ర నాశినులను విచ్చలవిడిగా ఉపయోగించటం వలన భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్రాలపై ఎలాంటి ప్రభావం ఉండదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మాత్రమే శిలీంద్రనాశిని ద్రావణంతో పొలంలో తెగులు సోకిన ప్రత్యేక ప్రాంతంలో భూమిని తడిపి కొంతవరకు తెగులు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. చిట్టచివర ఆయుధంగా మాత్రమే రసాయనాలను భూమి ద్వారా ఆశించే శిలీంధ్రాల నివారణకు వాడాలి. ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న తెగుళ్ల యాజమాన్య పద్ధతులన్నింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్రాలను కూడా పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. నిమ్మలో కొమ్మల నుండి బంక కారుతోంది, ఎలా నివారించుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల నుండి రాఘవేంద్ర. నిమ్మ, బత్తాయి తోటలు ఈ మధ్యకాలంలో బంకకారు తెగులు అనేది విపరీతంగా రైతులను నష్టపరుస్తుంది. ఈ బంకకారు తెగులు అనేది 2 రకాలు ఉన్నవి. ఒకటి బంకకారు తెగులు అనేది చెట్టు మొదల్లో బెరడు పగిలి జిగురు వంటి పదార్థం కారటం జరుగుతుంది. ఇది క్రమేపీ తల్లివేరుకు కూడా సోకుతుంది. ఇది అడ్వాన్స్ కండిషన్లో చెట్టు కూడా చనిపోయేదానికి కారణమవుతుంది. ఈ చెట్టు చనిపోకముందు విపరీతంగా పూత కాపు వచ్చి చెట్టు చనిపోతుంది. కావున దీనికి నివారణ చర్యలు చేపట్టాలి. అలాగే డిప్లోడియా బంకకారు తెగులు అనేది కూడా ఉంది. ఇది కొమ్మల మీద వ్యాపిస్తుంది. బెరడు పగిలి జిగురు వంటి పదార్థం కూడా కారి ఈ కొమ్మలు ఎండిపోవటం జరుగుతుంది. క్రమేపీ చెట్టు కూడా ఎండిపోయేదానికి అవకాశం ఉంది. కావున వీటి రెండింటికి కూడా మనము నివారణ చర్యలు చేపట్టాలి. మొదటగా ఈ యొక్క డిప్లోడియా బంకకారు తెగులను నివారించుకునేదానికి చెట్టు కొమ్మలు ఎక్కడైతే సోకి ఉంటుందో ఈ తెగులు దాన్ని కొమ్మలు కత్తిరించాలి. అలాగే సోకిన భాగంలో బెరడు కూడా కొద్దిగా తీసేసి దాని మీద బోర్డో పేస్ట్ పూయాలి. బాగా కొమ్మలు కత్తిరించిన తర్వాత బోర్డో పేస్ట్ కూడా స్ప్రే చేస్తే దీనిని నివారించుకోవచ్చు. బోర్డో పేస్టే కాకుండా బ్లైటాక్స్ లాంటివి కూడా మనము రెగ్యులర్గా స్ప్రే చేయటం వల్ల కూడా ఈ బంకకారు తెగులని నివారించుకోవచ్చు. అలాగే ఈ యొక్క నిమ్మ, బత్తాయి మొక్కలు నాటుకునేటప్పుడు మురుగు నీరు పోయే నేలలో మాత్రమే దీన్ని సాగు చేసుకోవాలి. అలాగే నీళ్లు కూడా మనం పెట్టుకునేటప్పుడు వాటి నీరు మొదలకు తగలకుండా నీరు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో డ్రిప్ ఇరిగేషన్ చాలా మంచిది. ఈ యొక్క బత్తాయి మొక్కలు నాటుకునేటప్పుడు వేరుమూలము ఏదైతే మంచిగా ఉంటుందో దాని మీద రంగపూర్ నిమ్మ వంటి వేరుమూల మీద కట్టిన అంట్లు మాత్రమే వాడితే దీన్ని యొక్క రెసిస్టెంట్ పవర్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. దరిదాపు పొలాలన్నీ చుక్క నీరు లేక బోర్లు పోయక ఎండుముఖం పడుతుంటే
ఈ కూరగాయ పాదులు మాత్రం పచ్చగా కనిపిస్తూ మంచి దిగుబడులను అందిస్తున్నాయి. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఓ రైతు ముందు చూపే ప్రస్తుత నీటి కరువులోనూ సాగుకు భరోసాగా మారింది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన కర్ణం మధు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో బోరుకు సమీపంలో కొన్నేళ్ల కిందట ఇంకుడు గుంతను ఏర్పాటు చేశాడు. ఈ పొలాన్ని శ్రీను అనే రైతు 4 ఏళ్ల నుంచి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గత 4 ఏళ్లుగా కూరగాయలను పండిస్తున్నప్పటికీ ఈ ఏడాది నీటి కొరత ఏర్పడటంతో సాగు కష్టమవుతుందనుకునే తరుణంలో ఇంకుడు గుంత వరంగా మారిందంటూ రైతు చెబుతున్నాడు. 20 అడుగుల లోతులో ఇంకుడు గుంతను తవ్వి వర్షపు నీరు, వృధా నీరంతా అందులోకి మళ్లేలా ఏర్పాట్లు చేశానని, దీంతో నీటి సమస్యను ఎదుర్కోగలిగానని రైతు చెబుతున్నాడు. నేను ఎంఎస్సీ బాటనీ చేశాను. నిరుద్యోగ సమస్య ఉండడం వల్ల నేను వ్యవసాయం చేయాలనుకున్నాను. వ్యవసాయం చేసుకుంటూ మధుసార్ అనే నాకు పరిచయం అయ్యి 4 ఎకరాలు లీజుకి ఇచ్చిండు. లీజుకి ఇచ్చి గత 4-5 సంవత్సరాల సంది నేను కూరగాయలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఈ కాలంలో నాకు వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల కూరగాయలు వేయలేకపోతాను అనుకున్నాను. కానీ ఈ ఇంకుడు గుంత వల్ల నాకు భూగర్భ జలం పెరిగి వాటర్ అనేది బాగా పెరిగి 2.5 ఇంచుల మోటార్ పోయడం వల్ల నాకు నేను 4 ఎకరాల కూరగాయలు సాగు చేస్తున్నాను. ఈ రోజు నాకు ఈ తోట ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఇంకుడు గుంతే కారణం. ప్రతి ఒక్క రైతులు కూడా ఇంకుడు గుంత అనేది బోర్ల దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. భూగర్భ జలాలు ఎండిపోక ముందే ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క రైతు చేసుకుంటే ముందు లాభసాటిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇంకుడు గుంత 20 ఫీట్ల లోతు తీయడం జరిగింది. ఫస్ట్ రాయి వేసినాం, దొడ్డు రాయి, తర్వాత సన్న కంకర, తర్వాత ఉష్క వేసి మొత్తం చుట్టూ ప్రహరీ కూడా కట్టినాం. చుట్టుపక్కల లీకేజ్ వాటర్ కానీ ఆ వాటర్ ఈ వాటర్ కానీ మొత్తం ఇంకుడు గుంతకే పంపించినాం. ఇప్పుడు వర్షం వాటర్ కానీ వరద వాటర్ కానీ కూడా అన్ని దాంట్లోకి ఏర్పాటు చేసినాం. దానివల్లనే మాకు ఈరోజు భూగర్భ జలం పెరిగి మాకు నీళ్ళు బాగా పోయడం జరిగింది. దానివల్లనే మేము ఈరోజు ఇంత ఎండాకాలమైనా ఇంత వాటర్ ఎక్కడ లేకున్నా కానీ మాకు ఇక్కడ 4 ఎకరాల కూరగాయలు పడుతుందంటే దాని మేజర్ కారణం ఇంకుడు గుంత లేకపోతే ఈరోజు ఈ కూరగాయలు సాగు జరిగేది కాదు, 4-5 ఉపాధి పొందేది కాదు. సొరకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ ఈ 4 రకాలు పండిస్తాం. ఎప్పుడు 365 డేస్ ఎప్పుడు కూరగాయలు వెళ్ళేటట్టే నేను ప్లాన్ చేసుకుంటాను. మందులు కూడా చాలా తక్కువ వాడతాం. మేము ఎక్కువ ఆర్గానిక్ టైప్లో సహజ పద్ధతిలోనే మేము ఎక్కువ పండిస్తాం. ఏదన్నా దాని సిచ్యువేషన్ పరిస్థితిని బట్టి మేము ఆ కూరగాయలు అప్పుడు కెమికల్ వాడాల్సి వస్తుంది. కానీ 90% మేము సహజ పద్ధతిలోనే కూరగాయలు పండిస్తాం. ఇప్పుడు మార్కెట్ రేటు బీరకాయ 30 రూపాయలు ఉంది, వంకాయ 20 రూపాయలు ఉంది. మంచి రేటే ఉంది, మాకు ఇప్పుడు మంచి రేటు ఉంది, మంచి లాభాలు ఉన్నాయి. అందుకని నేను కూరగాయలు సాగు చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకుడు గుంతకి 20 నుంచి 30 వేలు ఖర్చు అవుతుంది. దీన్ని కూడా గవర్నమెంట్ ఒక ఉపాధి హామీ కింద పెట్టి ప్రతి ఒక్క రైతుకు ఇంకుడు గుంత ఏర్పాటు తీపిస్తే రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో చుట్టుపక్కన బోర్లు ఎండిపోయినా ఈ రైతు బోరు మాత్రం ఆగకుండా నీళ్లు పోస్తూనే ఉందని, ఇంకుడు గుంతే దీనికి ప్రధాన కారణమంటూ స్థానిక రైతులు చెబుతున్నారు. కూలీలకు సైతం ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. పెట్టిన పొలాలు గిట్ట ఎండిపోవడం జరిగింది. బత్తాయి తోటలు, నిమ్మ తోటలు గిట్ట బాగా ఎండిపోవడం జరుగుతుంది. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. ఈ ఇంకుడు గుంత వల్ల ఈ బోరుకు ఈ చుట్టుపక్కల ఈ బోర్లలో ఈ ఒక్క బోరు పోయడం జరుగుతుంది. ఈ బోరు 30 సంవత్సరాల క్రితం వేసిన బోరు అయితే అది అన్యూజ్గా ఉంది. తీసుకొచ్చి బోరు గడిగించి దీన్ని ఫ్రెష్ చేసి బోరు గడిగించి ఈ ఇంకుడు గుంత పెట్టడం వల్ల ఇది తీసేసిన బోరు పోస్తుంది. ఇది పోయడం వల్ల ఈ 4 ఎకరాల కూరగాయల తోట ఉంది. ఈ చుట్టుపక్కల బోర్లు గిట్ట అన్ని అడగంటి పోయినాయి. ఇక్కడనే పక్కన రామలింగారెడ్డి అనే తోట ఉంది. అక్కడ 2 ఎకరాల బత్తాయి తోట గిట్ట ఎండిపోవడం జరిగింది. ఈ బోరు పోస్తుంది. ఇది 20 ఎకరాల ఈ ఇంకుడు గుంతకి 20 ఎకరాల నుంచి వచ్చే వరద నీరు గిట్ట ఇళ్ళకి వస్తుంటాయి. ఇది ఎక్కువైనది యువతల నుంచి మళ్ళీ వరద కాలువకు పోయే విధంగా చేయడం జరిగింది. ఇది వేరే రైతులు గిట్ట ఈ విధంగా ఈ ఇంకుడు గుంత తీసుకొని ఈ విధంగా చొరవ తీసుకొని ఇది చేయడం గిట్ట బాగుంటుంది. ఖర్చు గిట్ట 20,000 రూపాయలతోటే అయిపోతుంటుంది. ఇప్పుడు భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయినాయి. మాడుగులపల్లి గ్రామ పంచాయతీలో 100 బోర్లలో కనీసం 5-6 బోర్లు మొత్తం ఎండిపోయినాయి. మేము గిట్ట 10 ఎకరాలు నాకు ఉంది. నాకు 3 బోర్లు ఉన్నాయి. మొత్తం ఎండిపోయిన డేట్ స్టోరేజ్ అయిపోయిన బోర్లు. దాదాపు నేను 4 లక్షలు ఖర్చు పెట్టి మొన్న గిట్ట 3 బోర్లు వేసిన, ఒక్కటాలు బాగాలేదు. 5 ఎకరాల పొలం నాటు పెడితే మొత్తం అసలు లాస్ట్ స్టేజ్కి వస్తే మొత్తం ఎండిపోయినాయి. దీనివల్ల ఇప్పుడు ఇంకుడు ఇంత మంచిగా ఉపాధి గవర్నమెంట్ గిట్ట ఇటువంటి విధానాన్ని కొంతమంది రైతులకు అవగాహన కల్పించి సబ్సిడీ ఇవ్వగలను మా యొక్క మనవి. మాకు సబ్సిడీ ఇస్తే నేను కూడా ఇంకుడు గుంట పెట్టుకోండి. ఇక్కడ రోజు మేము 6 కూరగాయలకు వస్తాం సార్. వంకాయ, దొండకాయ, బెండకాయ ఇవన్నీ తెంచి మార్కెట్కి వేస్తాం సార్. రోజు వచ్చి ఇక్కడ పని చేసుకొని మాకు ఇక్కడ వస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడనే మంచిగా పని కల్పిస్తారు. బయటలో ఏం పనులు లేవు సార్. వర్షాలు లేవు, ఇక్కడ ఏం పనులు లేవు. ఇక్కడ బోర్ మంచిగా పోస్తుంది, మంచిగా పని ఇక్కడ కల్పిస్తారు. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది. అందువల్ల
రైతులకు ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కల్పించడంతో పాటు రాయితీలు సైతం కల్పించాలని సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.